దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికి యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసు నిజంగా మనల్ని ఈరోజు సజీవంగా, ఆరోగ్యంగా, ఆయుష్‌తో కాచి కాపాడినాడు. ఈ దినమనే దయా కిరీటాన్ని మనకు ధరింపచేశాడు. మనం ప్రతిరోజు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము జీవిస్తున్నామంటే మన యొక్క ఏ క్వాలిటీస్ ఏమి కాదు. కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప మాత్రమే మనల్ని బ్రతికిస్తున్నది కాబట్టి ఎవ్రీ డే వి షుడ్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ గివింగ్ హీస్ లైఫ్ టు అస్. సో బికాస్ ఆఫ్ దట్ ఎవ్రీ డే అదే రిపీట్ చేస్తూ ఉంటాను. దేవుని యొక్క కృప మాత్రమే మనల్ని బ్రతికించుచున్నది. ఆమేన్, హల్లెలూయా. నేను ముందుగా ఒక చిన్న కథని చెప్పి తర్వాత నేను వాక్యంలోనికి వెళ్ళిపోతాను. ఒక స్కూల్ స్టూడెంట్, ఒక అబ్బాయి ఒక కిటికీ దగ్గర కూర్చొని తన హోంవర్క్స్ రాసుకుంటూ ఉన్నాడు. రాసుకుంటూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఆ కిటికీ దగ్గర, అది వర్షాకాలం అన్నమాట. ఆ కిటికీ దగ్గరికి ఒక క్యాటర్ పిల్లర్ వచ్చింది. క్యాటర్ పిల్లర్ ఎలా ఉంటుంది? అది అంతా వెంట్రుకలతో గ్రీన్ కలర్‌గా చాలా అసహ్యంగా చూడ్డానికి ఉంటుందన్నమాట అది. అది చూడ్డానికి ఎవ్వరు ఇష్టపడరు. అప్పుడు ఆ అబ్బాయి ఏం చేశాడంటే, తన నోట్‌బుక్ తీసుకొని ఆ క్యాటర్ పిల్లర్‌ని దూరంగా తోసేసాడు. తోసేస్తే అది వెళ్ళి ఏమైందంటే కొంచెం దూరంలో పడింది. అక్కడ వాళ్ళ అక్కయ్య, ఆ పాప చిన్న పని చేస్తూ ఉంది. అప్పుడు ఆ క్యాటర్ పిల్లర్‌ని చూసి ఆ అక్కయ్య కూడా అసహించుకొని ఆ క్యాటర్ పిల్లర్‌ని ఇంకో చోటికి చీపురుతో తోసేసింది. అదెళ్ళి ఇంకొంచెం దూరంలో పడింది. అక్కడ వేరే పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఆ పిల్లలు దాన్ని చూసినప్పుడు వాళ్ళు కూడా అసహించుకొని, ఛీ! ఈ పురుగు చూడ్డానికి చాలా అసహ్యంగా ఉంది. యెస్ అండి. నిజంగా క్యాటర్‌పిల్లర్ చూడ్డానికి అది చాలా అసహ్యంగా ఉంటది. ఏంటో ఒక లోపల ఒక మాదిరిగా కసక్ కసక్‌గా ఒక ముల్లులతోలాగా అది మన చేతుల మీద కానీ, మన శరీరం మీద అది ఇట్లా ప్రాకినా కూడా దురదలొచ్చేస్తాయి. చాలా శరీరానికి కూడా అది అపకారాన్నే చేసేదన్నమాట. హాని కలిగించేదే. ఆ పిల్లలు కూడా దాన్ని అసహించుకున్నారు. దాన్ని తోసేశారు. అప్పుడు ఆ క్యాటర్ పిల్లరు అది ఇంకొంత దూరం తోయబడిన తర్వాత ఏడ్చుకునిందంట. చూడు, ఆ అబ్బాయి దగ్గర కిటికీ దగ్గరికెళ్తే ఆ బాబు నన్ను తోసేశాడు. ఆ పాప నన్ను చీపురుతో తోసేసింది. పిల్లలందరూ నన్ను ఎట్లంటే అట్లా తోసి పడేస్తా ఉన్నారు. ప్రతి ఒక్క మనిషి నన్ను అసహ్యించుకుంటా ఉన్నారు. అంటే నా రూపం బాలేదా? లేకపోతే నేను ఇంత అసహ్యంగా ఉన్నానా? ఎందుకు నన్ను అందరూ అసహించుకుంటున్నారని చెప్పి అది ఏడుస్తా ఉందంట క్యాటర్‌పిల్లర్. క్యాటర్‌పిల్లర్ తెలుగులో ఏమంటారో నాకంతగా తెలియలేదు. బట్ ఆ క్యాటర్‌పిల్లర్ ఏడుస్తా ఉంది. చాలా ఏడుస్తా ఉంది. నన్నందరూ తోసేస్తున్నారే! నన్నెవ్వరు ఇష్టపడడం లేదే! నన్నందరూ అసహ్యించుకుంటున్నారే! నన్ను చూస్తేనే వారి మొహాలు ఇలా ఒక మాదిరిగా పెట్టుకుంటున్నారు. అంత అసహ్యమా నా జీవితము? అంత భయంకరమా నా బ్రతుకు? ఇంకా నేనెందుకు బ్రతకాలి? అని చెప్పి ఏడ్చుకుంటా ఉంది. ఏడ్చుకుంటా ఉన్నప్పుడు అది అలా ఏడ్చుకుంటూ పాకుతూ వాళ్ళింట్లో, ఆ అబ్బాయి వాళ్ళింట్లో ఆహ్, అది వెళ్ళి బాత్రూమ్‌లో ఒక మూలలో కూర్చోనుందంట. ఏడ్చుకుంటా ఉంది. క్యాటర్ పిల్లర్ అంటే గొంగలి పురుగు. ఐడియా వచ్చింది. గొంగలి పురుగు. అయితే అది వెళ్ళి ఆ బాత్రూమ్‌లో ఒక మూలన కూర్చొని ఏడుస్తా ఉంది. ఏంటి ప్రభువా నా బ్రతుకు, బయటికెళ్దామంటే వర్షము. పోనీ ఇళ్ళల్లోకెళ్దామంటే నన్ను అసహించుకుంటున్నారు. చీపుర్లతో కొడుతున్నారు. అసహించుకొని నన్ను తోసేస్తున్నారు. ఇంతేనా నా బ్రతుకు? ఏంటి నన్నెందుకు సృష్టించావు? నన్నెందుకు నువ్వు ఇలాగ నన్ను చేశావు? నా జీవితం బాలేదా? నా ఆకారం బాలేదా? నన్నస్సలు ఎవ్వరు కూడా ప్రేమగా దగ్గరికి నన్ను తీసుకోవడం లేదు. అసహించుకుంటున్నారు. ఛీ! అంటున్నారు. అని చెప్పి అది ఏడ్చుకుంటూ దాని చుట్టూ ఒక వెబ్, అంటే దాని చుట్టూ ఒక పొరను ఏర్పరుచుకొని అది లోపల 21 దినాలు ప్రలాపిస్తా ఉంటదంట ఆ క్యాటర్‌పిల్లర్. లోపల కూర్చొని ఏడుస్తా ఉంటది. ఎందుకు నాకు ఈ లైఫ్ ఇచ్చావు?
నా బ్రతికింతేనా? నన్నందరూ అసహించుకోవడమేనా? నన్ను ప్రేమించేవారెవ్వరు లేరా? అని చెప్పి ఏడ్చుకుంటా ఉంటా. 21 రోజు అయిపోయిన తర్వాత ఆ క్యాటర్ పిల్లర్ అది ఏర్పరచుకున్న ఆ యొక్క కవచం నుండి అది రంగు రంగుల బటర్‌ఫ్లైగా, సీతాకోక చిలకలాగా బయటికి వస్తుంది. ఏ బాబు అయితే దాన్ని బుక్కులతో తోసి బయటికి పడేసినాడో, ఆ అబ్బాయి ఆ క్యాటర్ పిల్లర్‌ని చూసి "హే! చాలా బాగుంది. అందంగా ఉంది. బటర్‌ఫ్లై వచ్చింది. బటర్‌ఫ్లై వచ్చింది" అని దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అప్పుడు ఈ క్యాటర్ పిల్లర్ ఈ యొక్క సీతాకోక చిలుకగా మారిన తరువాత, చూడు, ఈ బాబు నన్ను 21 రోజు ముందు నన్ను తోసేశాడు, అసహ్యించుకున్నాడు. కానీ ఇప్పుడు నన్ను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వాళ్ళ అక్కయ్య కూడా చూసింది. ఆ పాప ఎవరైతే చీపురుతో దాన్ని తోసేశారో, ఇప్పుడు ఆ పాప గూడా దాని వెనక పరిగెత్తడం ప్రారంభించింది. ఏ పిల్లలైతే అసగించుకొని తోసేశారో, ఆ పిల్లలందరూ పెద్దవారు అందరూ కూడా దాని వెనక వావ్! ఎంత బావుంది. హౌ బ్యూటిఫుల్ దిస్ బటర్‌ఫ్లై. వెరీ కలర్‌ఫుల్. హౌ గాడ్ హాడ్ క్రియేటెడ్ దిస్ బటర్‌ఫ్లై అని చెప్పి దాని వెనక పరిగెత్తుతా ఉన్నారు. ఒకప్పుడు ఇది అనుకునింది 21 డేస్ బిఫోర్, ఎందుకీ నా జీవితం? నా బ్రతికింతేనా? అందరూ అసహించుకోవడమేనా? నా లైఫ్ ఇదేనా? నన్నెవ్వరు ప్రేమించేవారు లేరా? నన్నెవ్వరు దగ్గర తీసుకునే వాళ్ళు లేరా? నన్నెవ్వరు ముట్టుకునే వాళ్ళే లేరా? అని చెప్పి ఏడ్చి ప్రలాపించింది. అప్పుడు దాని మొర దేవుడు విని 21 దినాలు అది కనిపెట్టి, కనిపెట్టి, కనిపెట్టి అందమైన సీతాకోక చిలకలాగా బయటకొచ్చింది. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది ఏంటంటే, యెషయా గ్రంథంలో 60వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా నుండును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. హల్లెలూయా! దేవునికే మహిమ కలుగును గాక. దేవుడు అంటున్నాడు, నేను నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాను. నీ దుఃఖ దినములు సమాప్తములాయెను. ఆ యొక్క 21 దినాలు అదే వెబ్‌లో ఆ క్యాటర్ పిల్లర్, ఆ యొక్క గొంగలి పురుగు ఏడ్చుకుంటూ దేవుడి యొక్క కార్యము కోసము తనని తాను గ తన యొక్క అసహ్యమైన పరిస్థితిని జ్ఞాపకము చేసుకొని ఏడుస్తూ కనిపెట్టి ఓపికతో 21 దినాలు అది అందులో కనిపెట్టిన తరువాతే దేవుడు దానికి అందమైన రూపాన్ని ఇచ్చాడు. మనం కూడా మన జీవితంలో ఎన్నో సార్లు అనుకుంటాం, నా జీవితం ఇంతేనా? నన్ను ప్రేమించే వారెవరు లేరా? నన్ను ప్రేమగా ఆదరించే వారెవరు లేరా? ఎవరు నాకు సహాయం లేరా అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నీ దుఃఖ దినములు సమాప్తములగును. దేవుని యొక్క కార్యము నెరవేరు వరకు మనం ఎలాగుండాలంటే సహనముతో దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. కనిపెట్టి ప్రార్థన చేయాలి. కొన్ని కార్యాలు త్వరగా జరుగుతాయి. కొన్ని కార్యాలు కొంత టైం వరకు జరుగుతాయి. కొన్ని కార్యాలు సంవత్సరాల తరువాత జరగొచ్చు. ఏది ఏమైనా దేవుడంటాడు, ఖచ్చితంగా ఒకరోజు నీ దుఃఖ దినములు సమాప్తములైపోతాయి. అప్పుడు నిన్ను చూసిన వారు ఎంతో ఆనందిస్తారు. ఎవరైతే ఈ క్యాటర్ పిల్లర్‌ని చూసి అసహ్యించుకున్నారో, అది అందమైన చిలుకగా మారిన తరువాత దాన్ని ప్రేమించడం ప్రారంభించారు. ఏ కుటుంబంలో అయితే నువ్వు, ఏ సమాజంలో అయితే నువ్వు నేను అసహ్యింపబడి పనికి రాని వారు అని అనుకుంటున్నారో, దేవుడు ఒక రోజు మనకిస్తాడు. ఆ రోజు మనల్ని చూసిన వారు ఆశ్చర్యపడతారు. అలాగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనల్ని ఒక గొప్ప వెలుగుగా మార్చుతాడు. దేవుడే మనకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు. ఆ సమయం వరకు మనము దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయాలి. ప్రభువా, నన్ను నేను నీ హస్తాలకే సమర్పించుకుంటున్నాను. నీ కార్యము నా పట్ల జరిగించు. నా కుటుంబంలో, నా యొక్క జీవితంలో, నేను పనిచేసే స్థలాల్లో,
ఎవరైతే నన్ను తక్కువగా చూస్తున్నారో, పనికిరాని వారు అనుకుంటున్నారో, వారు నన్ను చూసి ఆశ్చర్యపడు విధంగా నన్ను ఆశీర్వదించు ప్రభువా అని మనం ప్రార్థన చేసినప్పుడు, కనిపెట్టినప్పుడు దేవుడు మన జీవితంలో నిజంగా ఒక క్యాటర్ పిల్లర్‌నే ఒక సీతాకోక చిలుకగా, ఒక అందమైన ఒక దానిగా చేసినప్పుడు, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు మన జీవితంలో అద్భుతము చేయలేడా? ఆకాశ పక్షులకు కన్నా మీరు శ్రేష్టమైన వారు కారా అని అంటున్నాడు దేవుడు. యెస్, వి ఆర్ ప్రెషియస్ దెన్ బర్డ్స్ అండ్ యానిమల్స్ అండ్ క్రియేచర్స్. బట్ వి ఆర్ క్రియేటెడ్ బై గాడ్. సో మనం ఎలాగుండాలంటే దేవుని సన్నిధిలో కనిపెట్టు వారంగా ఉండాలి. ఒకవేళ ఆ గొంగలి పురుగే కానీ నన్ను అసహించుకున్నారు అని చెప్పి అది చచ్చిపోయి ఉంటుంటే, అది దేవుడి తన జీవితంలో చేయబోయే కార్యాన్ని చూసి ఉండేది కాదు. కానీ అది మూలకు వెళ్ళి కనిపెట్టింది. 21 రోజులు కనిపెట్టి దాన్ని జ్ఞాపకం చేసుకొని దాని పరిస్థితిని చూసి ఏడ్చుకుంటూ దేవుని కార్యం కొరకు కనిపెట్టుకుంది. మనం కూడా మన జీవితంలో అలాగా కనిపెట్టినప్పుడు దేవుడు మన జీవితంలో ఆశ్చర్యము, అద్భుతము తప్పకుండా మనకు జరిగిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా మీకు వందనాలు. అవును తండ్రి, ఈ దినం ప్రభా మీరు వాక్యం సెలవిచ్చారు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా నుండును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. అవును ప్రభా, ఒక క్యాటర్ పిల్లర్‌ని ఒక అందమైన బటర్‌ఫ్లైగా నువ్వు మార్చావు. మేము మా జీవితంలో కొన్నిసార్లు మమ్మల్ని చూసిన వారు పనికిరాని వారు, వీరి పరిస్థితి ఇంతే, వీరి జీవితాలు ఇంతే అని మమ్మల్ని చూసి ఎవరైతే మాట్లాడుతున్నారో, వారిని చూసి మేము కృంగిపోక, కృషించిపోక, మీ కొరకు మేము కనిపెట్టుకొని, రాజా, మీరు నా తండ్రి మీ చేత మా దుఃఖ దినములు సమాప్తమగునట్లుగా మేము నీలో కనిపెట్టడానికి కృపను దయచేసి మీరు మహిమ పొందుమని యేసు నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి యొక్క చిన్న మాటలు, వాక్యము దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.